ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో వచ్చేసి దుర్యోధనుడిని ఏదో ఒక విధంగా మనం ఎదురెద్దాం, చంపేద్దాం, రాజ్యం అనేది తెచ్చుకుందాం అని చెప్పేసి భీముడు ధర్మరాజు చెప్తూ ఉన్నాడు. ఇక లోకంలోని ధనుర్ధరులందరినీ కూడా ఎదిరించగల ఒకే ఒక వీరుడు అర్జునుడు. అతడు గజరాజు వలె క్రోధం వల్ల కలిగిన సంతాపన నిగ్రహింపలేకపోతున్నాడు. నకుల సహదేవులు వీరమాత కుంతి నీ ప్రియాన్ని కోరుతూ జడుల వలె మూగవారి వలె మాట్లాడకుండా ఉంటున్నారు. శృంజయ వంశీయ వీరులతో పాటుగా బంధువులందరూ నీ ప్రియాన్ని కోరుకుంటున్నారు. నేను ఒకరిని ప్రతివింజుని తల్లి ద్రౌపది మేమిద్దరం మాత్రం సంతాపాన్ని పొందుతున్నాం. నేను చెప్పేది అందరికీ ఇష్టమే. మనమంతా కష్టంలో ఉన్నవారమే. అందువల్ల అందరూ యుద్ధాన్ని అభినందిస్తారు. రాజా, మనకంటే అల్పబలం కల నీచులు దుర్యోధనాదులు రాజ్యం అపహరించి అనుభవిస్తున్నారు. ఇంతకంటే పాపాత్మకమై మిక్కిలు దుఃఖాన్ని కలిగించే విపత్తు ఇంకేముంటుంది? నీవు స్వభావ దోషం వల్ల దయాపరుడవటం వల్ల మృదు స్వభావంతో ఇంతటి కష్టాలను సహిస్తున్నావు. అందువల్ల నిన్నెవరూ ప్రశంసించడం లేదు. నీ బుద్ధి అర్ధజ్ఞానం లేకుండా కేవలం వేదాక్షరాలను ఉచ్చరించే మందబుద్ధి అయినటువంటి శ్రోత్రియుని వలె గురువచనానుసారణం చేత నష్టమైనది. గురూపదేశతత్వాన్ని తెలిసినవాడు కానీ తెలియచెప్పేవాడు కానీ నీకు లేడు. దయాళుడైన నీవు బ్రాహ్మణులా ఉన్నావు. అసలు క్షత్రియ వంశలు ఎలా పుట్టేవో తెలియటంలా. క్షత్రియ జాతిలో సాధారణంగా క్రూరమైన బుద్ధి కలవారు జన్మిస్తారు. నువ్వేంటో చాలా సాత్వికంగా ఉన్నావు. మనువు చెప్పిన రాజధర్మాలు నీవు విని ఉన్నావు. క్రూరుడు, మోసగాండ్రు, మనహితానికి వ్యతిరేకంగా ఆచరించేవారు, శాంతిని చిత్తం కలవారు, దురాత్ములు అయినటువంటి దాతరాష్ట్రులను ఎందుకు క్షమిస్తున్నావు? బుద్ధి, బలం, శాస్త్రజ్ఞానం, అభిజాత్యం కలిగి ఉన్నటువంటి నీవు కొండ చిలువలో ఏమీ చేయకుండా ఎందుకున్నావు? కుంతినందన, అజ్ఞాతవాస సమయంలో మనల్ని కనబడకుండా ఉంచాలనుకున్నవాడు దుర్యోధనుడు. వాడిని నీవు కప్పి ఉంచాలనుకుంటున్నావు. ఇది ఎలా ఉందంటే పిడికుడు గడ్డిపోచలతో హిమవత్ పర్వతాన్ని కప్పుదామనుకుంటున్నట్లుగానే ఉంది. ఈ భూమండలం అంతా ప్రసిద్ధి పొందిన నీవు ఆకాశంలో సూర్యునిలా అజ్ఞాతంగా సంచరించలేవు. జల సమృద్ధి ఉన్న చోట పుత్ర పుష్ప శాఖలతో శోభిలుతున్న సాలవృక్షంలా తెల్ల ఏనుగు ఐరావతన జయశీలుడైనటువంటి అర్జునుడు అజ్ఞాతంగా ఎలా ఉండగలడు? కుంతి కుమార, సింహ విక్రములైన నీ చిన్న తమ్ములు నకుల సహదేవులు అజ్ఞాతంగా ఎలా ఉండగలరు? పార్థ, వీరజనని, పవిత్ర కీర్తి, రాజకుమారి అయినటువంటి ద్రౌపది లోకంలో విఖ్యాతి కలది. ఆమె అజ్ఞాతంగా ఎలా ఆమె ఎలా ఉండగలదు? నన్ను కూడా బాలులతో సహా ప్రజలందరూ ఎరుగుదురు. మేరు పర్వతాన్ని దాచడం సాధ్యం కానట్లే నన్ను అజ్ఞాతంగా ఉంచడం సాధ్యం కాదనుకుంటున్నాను. మరొక మాట కూడా ఉంది. మనం కూడా చాలామంది రాజులను, రాజకుమారులను వారి రాజ్యాల నుండి వెళ్ళగొట్టాం. వారంతా ధృతరాష్ట్రంతో చేతులు కలిపారు. ఇప్పుడు వారంతా మనతో శాంతంగా వ్యవహరించరు. వారంతా దుర్యోధనుని యొక్క ప్రీతి కోసం అజ్ఞాతంగా ఉన్నటువంటి మనల్ని గుర్తించాలనుకుంటారు. అందుకోసం మనపై వారి గూఢచర్యలను ప్రయోగిస్తారు. వారు మనల్ని గుర్తించి దుర్యోధనులకు చెప్తారు. అప్పుడు మనం పెద్ద భయంకరమైన సంఘటనలో పడతాం. మరలా గుర్తించారు అంటే మరలా అరణ్యవాసానికి వెళ్లాల్సిందే వాళ్ళు. మళ్ళీ ఇంకో 12 సంవత్సరాలు. ఇప్పటికీ మనం 13 నెలల వనవాసం బాగానే చేసాం. ఈ 13 మాసాలను పరిమాణం చేత 13 సంవత్సరాలుగా గుర్తించు. మాసం సంవత్సరానికి ప్రతినిధి అని మనుషులు చెబుతారు. యజ్ఞంలో సోమలతకు బదులు పూతికను ఇచ్చినట్లుగా నీవు ఈ 13 మాసాలను 13 సంవత్సరాలుగా స్వీకరించు. లేదా మంచివారిని మోసే ఒక మంచి ఎద్దునకు బాగా పుష్టిగా ఆహారాన్ని ఇవ్వడం ద్వారా నీవు ఈ పాప నుండి విముక్తుడు అవుతావు. అందువల్ల రాజా, శత్రు సంహారానికి నిశ్చయం చేయి. క్షత్రులకు యుద్ధం కంటే వేరొక ధర్మం లేదు. సో ఏమంటున్నాడు? ఈ 13 నెలలను 13 సంవత్సరాలు అనుకుందాం. సో అయిపోయింది, పద, మనం ఇచ్చిన మాట, యుద్ధం చేద్దాం పద అంటున్నాడు. ఇక్కడ మంచివారిని మోసే ఒక మంచి ఎద్దునకు బాగా పుష్టిగా ఆహారాన్ని ఇవ్వటం ద్వారా నీవు ఈ పాప నుండి విముక్తుడు అవుతావు. ఓకే, ఒకవేళ 13 నెలలు 13 మాసాలు అన్నది నువ్వు పాపను అనుకుంటే మంచివారిని మోసే ఒక మంచి ఎద్దుని దగ్గర దానికి బాగా బలంగా ఆహారం పెట్టు. అప్పుడు ఈ పాపను విముక్తుడు అవుతావు. అప్పుడు నువ్వు తప్పేం చేయనట్లు లెక్క అంటున్నాడు. శత్రు సంహారానికి నిశ్చయం చేయి. క్షత్రియులకు యుద్ధం కంటే వేరొక ధర్మం లేదన్నాడు. యుద్ధం చేద్దాం పద అంటున్నాడు. మరల ధర్మరాజు ఏం మాట్లాడాడు, రామాయణ వాళ్ళు ఏం మాట్లాడారు, రేపు డిస్కస్ చేద్దాం.